భయ్యా తోడ ప్యాజ్ దాలో అని నిత్తే పానీపూరి బండి కాడ లైన్లు కట్టి మరి తినేటోళ్ళు గీ ముచ్చట చూస్తే మటుకు మూత ఎండ్ల పెట్టుకుని ఏడుస్తారో వాళ్ళకే తెలియదుగా. చిన్న పోరం నుంచి పెద్ద మనిషి దాకా ఊరిచ్చి మూతి కాలంగా కూడా ఉఫ్ఫు ఉఫ్ఫు అని ఊదుకుంటా మస్తు పాయరంగా తింటారు గీ పానీపూరీలను. అవిటి గురించి ఎంత చెప్పినా ఎన్ని గలీజ్ వీడియోలు చూసినా మళ్ళా మాపటికి ఆ బండి కాడనే ప్లేట్ల ఉల్లిగడ్డ లేపించుకొని లైన్ల నిలబడి మరి మన వంతు ఎప్పుడెప్పుడు వస్తుందా అనే ఎదురు చూస్తుంటాం. గట్లుంటది మళ్ళా పానీపూరి లవర్స్ అంటే. ఇక అవిటి ధర ఎంత ఉంటదంటే రోడ్ పక్క పొంటి బండి కాడ అన్నకు 10 రూపాయలు ఇస్తే అయిపోయి 6 పూరీలు ఇచ్చి ఆఖరికి ఓ స్వీట్ పూరి ఇచ్చి తోలుతాడు. మరీ పెద్ద పెద్ద షాపులు అంటే ఓ 20-30 తీసుకుంటాడు, అంతకు మించి ఉండదు. కానీ ఓ పారికి బోర్డు మీద లుక్ అయ్యుండ్రి కానొస్తుందా 333 రూపాయలు, తిప్పి కొడితే 10 కూడా లేవు. ఇవిటికి 333 రూపాయల అంటారా? ఆమల ఎయిర్పోర్ట్ ధరలంటే ఆ మాత్రం ఉండాలే అని చెప్పుకుంటూ అమ్మేట్టు. జనాలు డబ్బులిచ్చి మరీ అనారోగ్యం కొని తెచ్చుకుంటున్నట్లు అయిపోయింది పరిస్థితి. ప్యాంట్లో చెయ్యి పెట్టి గోక్కుంటున్నాడు ఆ వ్యక్తి, మళ్ళీ అదే చేత్తో నిమ్మరసం చేసి జనాలకు ఇస్తున్నాడు. ఇది కాస్త అక్కడున్న వాళ్ళు వీడియో రికార్డ్ చేశారు. కట్ చేస్తే అది కాస్త ఇప్పుడు ప్రజల కంటపడింది. సో మై డియర్ వ్యూవర్స్, నిమ్మరసం కావాలంటే ఓ బాటిల్లో ఇంట్లో నుంచి తెచ్చుకోండి. కుదరకపోతే నిమ్మరసానికి బదులు అక్కడే వాటర్ బాటిల్ కొనుక్కోండి. అందరూ ఇలానే చేస్తారు అని చెప్పలేం, కానీ ఎవరు ఎలా చేస్తారు అని మన కంట పడదు కాబట్టి ప్లీజ్ బీ కేర్ఫుల్. అసలే ఎండాకాలం, బాణుడి ప్రతాపానికి చల్లగా ఏదైనా గొంతులో పడితే చాలు అనుకుంటాం. నిజమే, కానీ ఇలాంటి వాళ్ళు ఉన్నప్పుడు ఏం నమ్ముతాం? చాలా చోట్ల నిమ్మరసం మజ్జిగ ప్యాకెట్లు ప్యాక్ చేసి ఉంటాయి. ఇదంతా ముంబైలోని ఓ రైల్వే స్టేషన్లో జరిగింది. అక్కడే ఉన్నవారు ఈ జుగుప్సాకరమైన వీడియోని తీసి వదిలారు. అది కాస్త ఇప్పుడు మన కంటపడింది. సో ఎక్కడ ఏం తింటున్నారో ఓసారి ఆలోచించండి. ముందు వెనక చూడకుండా ఏది పడితే అది కడుపులోకి తోయకండి. ఈ చాక్లెట్లు, పనికిరానటువంటి ఆహారం ఏదైతే ఉందో అవన్నీ చిన్నపిల్లలకే పెడుతున్నారు. మీరు చాక్లెట్ దగ్గర అసలు చాక్లెట్ తినడం అంటే అంత దరిద్రం ఇంకేం లేదు. మనకు చాక్లెట్లో ఒక 4% బొద్దింకల ఇది ఉంటుంది, బొద్దింకల యొక్క కళేబరాలు. అంతవరకు గవర్నమెంట్ వాళ్ళకు అనుమతి ఇచ్చేసింది. 4% వరకు ఉండొచ్చు, అంతకు పెరగకూడదు. సో ఎందుకంటే వాళ్ళు ఆ ప్రాసెస్ చేసేటప్పుడు ఆ తీపికి మురగబెడతారు, అది కుళ్ళబెడతాడు. కుళ్ళబెట్టినప్పుడు బొద్దింకలన్నీ వచ్చి దాంట్లో పడిపోతాయి. ఎంత ఇది చేసినా కూడా, ఎంత పకడ్బందీగా దానికి చేసుకున్నాడు. దాని నుంచి గవర్నమెంట్ దాన్ని బ్యాన్ చేస్తే వాళ్ళు రిక్వెస్ట్ లెటర్ పెట్టుకుంటే దానికి ఒక పర్సంటేజ్ వరకు ఉండొచ్చు అనేది అనుమతి. చాక్లెట్లు తినడం చిన్నపిల్లలకి అసలు అది ఆ విషయమే పెడుతున్నాం మన చిన్నపిల్లలు. తాగితే పిల్లలే కాదు పెద్దోళ్ళు కూడా క్యాన్సర్ వచ్చి చచ్చిపోతారు. ప్రతి వీడియోలో వీడు క్యాన్సర్ అంటున్నాడు, ఎవరైనా భయపెడతారు అనుకుంటున్నారు కదా. ఇండియన్ సర్వే ప్రకారం ప్రతి 5గురిలో ఒకళ్ళ క్యాన్సర్ ఉంటుంది. మీ డ్రింక్ తయారు చేస్తాం, అది 10 గ్రాముల షుగర్ అంటాడు, మంచి కలర్ఫుల్గా వచ్చింది. ఇది తీసుకెళ్ళి మీ పిల్లలకి ఇవ్వండి, తాగకపోతే నన్ను అడగండి. అంటే ఇలా మన కలర్ ఫామ్ అయ్యిద్ది, పేగులు అబ్జార్బ్ చేసుకుంటే మన బాడీ నేచర్ అబ్జార్బ్షన్ అనమాట. అవి లోపలికి వెళ్ళిపోయి ఎక్కడో చోట ఫామ్ అయిపోయి దాక్కుంటాయి. ఆ కలరు అది కుళ్ళిపోయి ఒక బ్యాక్టీరియా తయారవుతుంది. షుగర్ తాగడం వల్ల గ్లూకోజ్ ప్రొడ్యూస్ అయ్యి షుగర్ లెవెల్స్ పెరిగిపోతాయి. అయ్యో 2 కారణాలు అయితే, ఈ సోడా దీంట్లో గ్యాస్ కలుపుతాడు. గ్యాస్ వల్ల ఏమవుతుందంటే, గ్యాస్ మనం నోట్లో పోసుకుని పుక్కులిచ్చి కొంచెంసేపు ఉండే తిమ్మిరెక్కేసింది పెదాలన్నీ, ఇవంతా లోపలంతా. అదే మరి పొట్టలోకి వెళ్తే పేగులు పరిస్థితి ఏంటి? సో ఇన్ని ఆర్టిఫిషియల్ ఫ్లేవర్స్ మన బాడీ తాగితే అది చాలా క్యాన్సర్ దారితీస్తుందని మీకు అర్థమయ్యే ఉంటుంది. చూయింగ్ గమ్, ఈ ఫ్యాక్ట్ చూసిన తర్వాత మీరు చూయింగ్ గమ్ తినడం మానేస్తుండొచ్చు కూడా. మీలో చాలా మంది స్మెల్ రావద్దని ఆ జాలైన్ కోసమని దీన్ని నములుతూనే ఉంటారు. బట్ మీకు తెలుసా, చూయింగ్ గమ్ ని సాఫ్ట్ గా తయారు చేయడానికి ఇందులో లానోలిన్ ని కలుపుతారు. లానోలిన్ ఏంటా అని ఆలోచించకండి, చెప్తాను. లానోలిన్ ని గొర్రెల యొక్క సెబాసియస్ గ్లాండ్ నుండి తీస్తారు. ఈ గ్లాండ్ నుండే మన బాడీలో చెమటలు అండ్ ఆయిల్ సబ్స్టెన్స్ వస్తాయి. సో ఈ గొర్రెల నుండి వచ్చే ఈ ఆయిల్ సబ్స్టెన్స్ ని చూయింగ్ గమ్ సాఫ్ట్ కావడానికి వాడతారు. సో ఇంతకీ మీరు చూయింగ్ గమ్ తింటారా? ఐస్ క్రీమ్ అందరూ తినే ఉంటారండి. ఈ రోజు ఫ్యాక్టరీలో ఎలా తయారు చేస్తారో చూద్దాం. ఈ ఫ్యాక్టరీకి ఫుడ్ లైసెన్స్ FSSAI కూడా ఉంది, ఇంకా మ్యానుఫ్యాక్చరింగ్ అడ్రస్ కూడా ఉంది. నీట్ గా ప్యాకెట్ లో వేసిస్తారు. ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసి ఐస్ క్రీమ్ ఎలా తయారు చేస్తారో వాళ్ళకి కూడా చూపించండి.
ముందుగా ఈ బకెట్స్ లో వెనీలా వేసి ఐస్ క్రీమ్ వేసి బాగా కలుపుతా ఉన్నాడు చేత్తో నీట్ గా బాగా కలుపుతానే ఉన్నారు. కలర్స్ కూడా మిక్స్ చేస్తా ఉన్నారు దీంట్లో అంతా. మీరు గమనిస్తే ఈ బాక్సెస్ లో నాసిరకం జాతి రంగులన్నీ ఉన్నాయి. ఆ రంగులన్నీ వేసి కలుపుతా ఉన్నారు. ఇప్పుడు ఆ మిశ్రమాన్ని ఎత్తుకొని మోల్డ్స్ లో వేస్తా ఉన్నారు. మోల్డ్స్ లో వేసి ప్రాసెస్, ఆ బకెట్స్, ఆ ఏరియా ఏకదమ్ హైజీన్ గా ఉంది. దీని ఏం వాయిస్ లో వర్డ్స్ కూడా రావట్లేదు చెప్పేదానికి. ఇప్పుడు మళ్ళీ చేత్తో వేసి బాగా మిక్స్ చేస్తున్నాడు. దాని తర్వాత కూడా ఇప్పుడు పుల్లలు వేస్తున్నాడు. దీంతో ఐస్ క్రీమ్ రెడీ అయిపోయింది. ఇప్పుడు తీసుకొని వెళ్ళి మళ్ళీ బయటకు వేస్తాం. ఆ బుట్ట చూడండి, బుట్ట వేసి ఆ నేల దీన్ని మాత్రం మళ్ళీ నీట్ గా ప్యాకింగ్ చేసి, మనకు అసలు ఆ ప్యాకింగ్ చూస్తే వీళ్ళు ఇట్లా తయారు చేసినారంటే మైండ్ లో రాదు. ఏంటి, డైరీ మిల్క్ చాక్లెట్ తినొద్దా? డైరీ మిల్క్ చాక్లెట్లు సురక్షితం కాదని, వీటిని తినొద్దని తెలంగాణ ఫుడ్ సేఫ్టీ అధికారులు హెచ్చరించారు. చాక్లెట్ల లోపల పురుగులుంటున్నాయని తెలిపారు. మంచిని ఆశిద్దాం, తీయని వేడుక చేసుకుందాం, ఇది క్యాడ్బరీ డైరీ మిల్క్ చాక్లెట్ స్లోగన్. వేసుకోగానే వెన్నెల కరిగిపోయే ఈ చాక్లెట్ చుట్టూ తీవ్ర వివాదం నడుస్తోంది. తెలంగాణ స్టేట్ ఫుడ్ ల్యాబొరేటరీ ఏకంగా ఈ చాక్లెట్ సురక్షితం కాదు, తినొద్దంటూ హెచ్చరించడం సంచలనం రేకెత్తిస్తోంది. ఆకర్షణీయమైన కవర్తో చూడగానే ఆకట్టుకునేలా మిళమిళ మెరిసిపోతూ కనిపించే డైరీ మిల్క్ చాక్లెట్లు తినడం అంత సురక్షితం కాదని తెలంగాణ ఫుడ్ సేఫ్టీ అధికారులు హెచ్చరిస్తున్నారు. ఆ తళుకు బెలుకు కవర్ల వెనక కంటికి కనిపించని పురుగులే కాదు, కనిపించే పురుగులు సైతం ఉన్నాయని తెలిపింది. చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ల వరకు చాక్లెట్స్ ను ఎంతగానో ఇష్టంగా తింటూ ఉంటారు. కానీ ఈ మధ్యకాలంలో కొన్ని కలపకూడని పదార్థాలని కలిపి తినడం వల్ల అది విషంగా మారే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ముఖ్యంగా పెరుగుతో పాటు కొన్ని ఆహారాలని కలిపి తినకూడదు. అలాగే పెరుగుతో ఉప్పు కలిపి తినకూడదని చెబుతూ ఉంటారు. ఇందులో ఎంతవరకు వాస్తవం ఉందో ఈ రోజు తెలుసుకుందాం. పెరుగులో ఉప్పు కలిపితే లాక్టోబాసిల్లస్ బ్యాక్టీరియా చనిపోతుందని, అది తింటే ఎటువంటి ప్రయోజనం ఉండదని చెబుతారు. కానీ ఇందులో వాస్తవం లేదు. పెరుగులో ఉప్పు కలిపిన తర్వాత కూడా అందులో ఉండే విటమిన్లు, పోషకాలు మనకు అందుతాయి. అందుకే పుకాలను పట్టించుకోకుండా ఉప్పు లేదా పంచదార కలిపిన పెరుగును ఆనందంగా తీసుకోండి. అయితే పెరుగుతో పాటు కొన్ని ఆహారాలని కలిపి తినకూడదు. నెయ్యి, పెరుగు కలిపి తీసుకుంటే అజీర్తి సమస్యలు తలెత్తుతాయి. ఈ పరిస్థితిలో ఆస్తమా, దగ్గు, జలుబుకు గురయ్యే వ్యక్తులు రాత్రి భోజనంలో పెరుగుకు దూరంగా ఉండాలి. పాలు నీళ్లలోన కల్తీ, పసుపు కారముల కల్తీ, మంచి నూనెలోన కల్తీ, జుంటి తేనెలోన కల్తీ. ప్లాస్టిక్ ఎగ్గు తింటే మీకు
పైకి టికెట్ కన్ఫామ్ అన్నట్టే. ఎగ్గు 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 అని పిల్లల్ని తినిపించి పాడు చేశారో, వాళ్ళ జీవితంతో ఆడుకున్నారో. మీరు నిజంగా మాట్లాడండి, అట్లా పెట్టుకొని మళ్ళీ ఉండండి. ఈ వీడియోకి లైక్లు వద్దు, ఏమొద్దు. ఈ వీడియో చివరి వరకు చూడండి. ఎవరికి షేర్ చేయాలో వాళ్ళకే షేర్ చేయండి. కొంతమంది అయినా కాపాడిన వాళ్ళం అవుతాం. ఫ్రెష్ ఐస్ క్రీమ్ తీసుకొని ఆ ఐస్ క్రీమ్ని మైక్రోలో చెక్ చేస్తే దాంట్లో ఎన్ని క్రిములు ఉన్నాయో చూడండి. ఇది చెక్ చేసింది మామూలుగా వేరే వాళ్ళు కాదు, WHO వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళే చెక్ చేసి చెప్పారు. ఈ క్రిములు తినడం వల్ల క్యాన్సర్ వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయంట. చిన్నపిల్లలు తింటారు, పెద్దోళ్ళు తింటారు. నాకు వెన్నెల కావాలి, నాకు చాకోబార్ కావాలి, నాకు ఇది కావాలి, నాకు మశానం కావాలి. ఉండండి. మీ గోర్లు పెద్దగా పెంచుకొని అందులో మురికిని జామ్ చేసి పెట్టుకుంటున్నారా? అయితే మీకు రోగాలు తప్పవంటున్న WHO వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళు మైక్రోలో చెక్ చేస్తే అందులో ఎన్ని క్రిములు ఉన్నాయో ఒకసారి చూడండి. అవి తినడం వల్ల భారీ రోగాల పాలై. ఉండండి. ఇది ఒక ఐస్ క్రీమ్ తయారీ. ఐస్ క్రీమ్ అంటే అదే ఆరెంజ్ ఐస్ క్రీమ్ ఉంటుంది కదా, చాకోబారు, చాక్లెటు, ఇవన్నిటి తర్వాత ఉండే ఐస్ క్రీమ్ ఆరెంజ్. దీనికి కూడా చాలామంది లవర్స్ ఉంటారు, చాలామంది ఫ్యాన్స్ ఉంటారు. ఒక్కసారి చూడండి ఆ ఆరెంజ్ ఐస్ క్రీమ్ ఎలా తయారవుతుందో. అబ్బా, ఆ పానీ పవిత్రం, ఆ ట్రేలు పవిత్రం, ఆ పుల్లలో, ఆ కట్టె పుల్లలో పవిత్రం. చూడండి ఎంత పవిత్రంగా ఉన్నాయో. తినేవాళ్ళు మాత్రం లొట్టలు వేసుకుంటూ తింటారు ఆరెంజ్ ఐస్ క్రీమ్ కూడా. ఎట్లా తయారవుతుంది చూడండి. అంతా డ్రమ్ము దగ్గర చూడండి. మన పెండ ఎరువు దగ్గర కూడా ఇంత ఇంత చెత్తగా ఉంటుంది చూడండి. ప్యాకింగ్ చేసేస్తారు. ఈ వీడియో ఎవరి చేయాలని తెలుసు కదా, ఆరెంజ్ ఐస్ క్రీమ్ లా. కోడి మీద వ్యామోహం తగ్గించుకోకుంటే డేంజర్ లో పడ్డట్టే అంటోంది WHO. చివరికి కోడి కూడా భయపెడుతోంది మనిషిని. చిన్నా చితకా కాదు, ప్రపంచంలోనే అతిపెద్ద వ్యాధికి బలవుతారని హెచ్చరిస్తోంది. कैसा है देख अंडे, वो अंडा खराब नहीं है, फूटा आता है, वो अच्छा है। हाँ वर्कर है, आपको कुछ मालूम नहीं है। कौन है आपका सेठ का नाम क्या है? सुधाकर रेड्डी। अंडे फोड़ के बकेट में क्यों डाल रहे? वो पैकेट में डालता ना। कौन सा पैकेट में डालते? अंदर कौन सा पैकेट है? 10 kg का। 10 kg का చీతిపోయిన గుడ్లు అది తీసుకో. గుడ్లు మొత్తం చీతిపోయినాయి. సాయి వీడియో మొత్తం డెలివరీ చేయి. ఏయ్ నువ్వు కృష్ణ నువ్వు మాట్లాడకు, సాయి మొత్తం తీసుకుంటున్నా. ఒక్క నిమిషం అన్న, ఇది మనకు చాలా ఇంపార్టెంట్. లేదు ఒక్క నిమిషం ఆగండి. హైదరాబాద్ లో బిర్యానీ తినాలంటేనే భయపడే పరిస్థితులు నెలకొన్నాయి. ఎందుకంటే ఈ మధ్య చనిపోయిన కోళ్లతో బిర్యానీ చేయడంతో పాటు బొద్దింకలు, బల్లులు కూడా దర్శనమిస్తున్నాయి. ఇలాంటి ఘటనపై ఎన్ని కంప్లైంట్లు ఇస్తున్నా సరే యజమానులు బాధ్యత రహితంగానే ప్రవర్తిస్తున్నారు. తాజాగా 4 ఫ్రెండ్స్ హైదరాబాద్ నాచారంలో డాల్ఫిన్ మండీ హోటల్ కు వెళ్లారు. కానీ అక్కడ వారికి ఒక చేదు అనుభవం ఎదురైంది. ఆ 4 యువకులు బిర్యానీ తింటుండగా ఇక్కడ బిర్యానీలో ఏకంగా బతికున్న పురుగులే కనిపించాయి.
హోటల్ యాజమాన్యాన్ని ప్రశ్నించగా వారు నిర్లక్ష్యంగా సమాధానం ఇవ్వడమే కాకుండా ఆ 4 యువకులను బెదిరించారట. దీంతో బాధితులు పోలీసులను ఆశ్రయించారు. ఫ్రెండ్స్, ఈ చిన్న మిస్టేక్ వల్ల మీ ప్రాణాలు పోయే అవకాశం ఉంది. సో ఫ్రెండ్స్, ఎప్పుడైతే మీరు ఫోన్ వెనక మనీ పెడతారో కవర్లో, అలా పెట్టకండి. సో మీ ఫోన్ బాగా హీట్ ఎక్కుతుంది ఆ మనీ వల్ల, అండ్ పేలే అవకాశం ఉంది మీ ఫోన్. సో జాగ్రత్త ఫ్రెండ్స్. మీరు బయట మెహందీ పెట్టించుకుంటున్నారా? సో జాగ్రత్త ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, మెహందీలో తేజాబ్ కలుపుతారంట చేతికి మంచి కలర్ రావడానికి. తను వచ్చేసి మెహందీ జాతరలో పెట్టించుకుందంట. మార్నింగ్ లేచి ఉడితేనే తన చేతి అంతా ఖరాబ్ అయిపోయింది. పంజాబ్ రాష్ట్రం పాటియాలా ప్రాంతంలోని బోయింట్లో ఆ ఇంటి పెద్ద కూతురు ప్రేమన్ బర్త్డే వేడుకలు ఆనందోత్సాహాల మధ్య సాగాయి. బర్త్డే బేబీ కేక్ కట్ చేసింది. ఆ కేక్ ను కుటుంబ సభ్యులంతా స్వీకరించారు. అయితే అదే రోజు రాత్రి 11 గంటల సమయంలో ఆ ఫ్యామిలీ అంతా తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వాంతులు చేసుకున్నారు. పుట్టినరోజు జరుపుకున్న చిన్నారితో పాటు ఆమె చెల్లి కూడా తీవ్రంగా వాంతులు చేసుకున్నారు. స్పృహ తప్పి పడిపోయారు. ఆ వెంటనే అందరూ ఆసుపత్రికి తరలించబడ్డారు. అయితే అక్కడ చికిత్స తీసుకుంటూ బర్త్డే బేబీ ప్రేమన్ బతికి బయటపడింది. ఆమె చెల్లెలు మాత్రం శాశ్వత నిద్రలోకి వెళ్లిపోయింది. బర్త్డే కేక్ తినటం వల్లే ఆ చిన్నారి చనిపోయిందన్న వైద్యుల మాటతో మృతురాలి కుటుంబ సభ్యులు ఆ కేక్ ను అమ్మిన బేకరీ యజమాని మీద పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేశారు. బేకరీ యజమాని అరెస్ట్ చేసి ఇండియన్ పీనల్ కోడ్ సెక్షన్ 273 మరియు 304A సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. మీకు గుర్తుందా? ఫిబ్రవరి 9న హైదరాబాద్ కు చెందిన రాబిన్ అనే వ్యక్తి అమీర్పేటలో మెట్రో స్టేషన్ లోని రత్నదీప్ సూపర్ మార్కెట్ లో డైరీ మిల్క్ చాక్లెట్ కొన్నాడు. దాన్ని ఇంటికి తీసుకుని వచ్చి ఓపెన్ చేసి చూశాడు. చాక్లెట్ పై పురుగులు ప్రత్యక్షమయ్యాయి. ఆ చాక్లెట్ ను ఫోటో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఈ క్రమంలోనే గడువు ముగిసే ఉత్పత్తులకు నాణ్యత తనిఖీ ఉందా, ప్రజారోగ్య ప్రమాదాలకు ఎవరు బాధ్యత వహిస్తారు అని ఎక్స్ లో రాబిన్ ప్రశ్నించాడు. జిహెచ్ఎంసీ, క్యాడ్బరీ డైరీ మిల్క్, రత్నదీప్ సూపర్ మార్కెట్ ను ట్యాగ్ చేస్తూ అతను కొన్న చాక్లెట్, దానికి సంబంధించిన బిల్ ఫోటోను పంచుకున్నాడు. రాబిన్ ఫిర్యాదు తర్వాత క్యాడ్బరీ స్పందిస్తూ ట్వీట్ చేసింది, హాయ్, అత్యధిక నాణ్యత ప్రమాణాలను నిర్వహించడానికి మా కంపెనీ ప్రయత్నిస్తోంది. మీకు అసహ్యకరమైన అనుభవం కలిగినందుకు చింతిస్తున్నాము. మీ సమస్యను పరిష్కరించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. దయచేసి మీ పూర్తి పేరు, చిరునామా, ఫోన్ నెంబర్, కొనుగోలు వివరాలను మాకు పంపండి అని పేర్కొన్నారు. కాగా ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకున్న జిహెచ్ఎంసీ ఆ క్యాడ్బరీ చాక్లెట్ ను తెలంగాణ స్టేట్ ఫుడ్ ల్యాబ్ కు పంపించింది. అక్కడ దీనిని ఎగ్జామిన్ చేయగా చాక్లెట్ లోని రోస్టెడ్ బాదం తినడానికి సురక్షితం కాదని ప్రకటించింది. ఆ చాక్లెట్ తినకపోవడమే బెటర్ అని నివేదిక ఇచ్చింది. చికెన్ బిర్యానీ ఆర్డర్ ఇస్తాం. తేగానే మంచిగా పుల్లుగా తిని అయిపోగానే ఇంత సోంపు బుక్కి బయటకు వస్తాం. రోడ్ల పక్కన ఎర్రగాల్చిన చికెన్ లెగ్ పీస్లు, చేపల ముక్కలు కనిపిస్తే ఆడనే ఆగి పార్సల్ కట్టుకొని మరీ ఇంటికి పట్టుకొని పోతాం. కానీ హోటళ్లలో వాడే నూనె ఏంది, ఉప్పేంటి, పప్పులేంటి, గసగసాలేంటివి అనేవి మాత్రం అస్సలు పట్టించుకోం. కానీ గాడనే ఉంది మరి అసలు ముచ్చట. అన్ని కల్తీ వస్తువులు, కల్తీ నూనెలు, కొంచెం కూడా పరిశుభ్రత అస్సలు పాటిస్తలేరంట. మొత్తం కల్తీ నూనెనే వాడుతున్నారట. ఏడ చూసినా బొక్కలు మరగబెట్టిన నూనె తొడిమెలు తీసి పట్టించి దాంట్లో ఇంత ఎర్రగా ఇటుక పొడి కలిపితే అదే ఎర్ర కారం పొడి. ఆలుగడ్డ పొట్టు నూరితే అదే అల్లం పేస్ట్ అంట. పామ్ ఆయిల్ పొట్లను తీసి అందులో ఇంత డాల్టా పోసి మరగబెడితే అది నెయ్యి. గట్ల చేస్తున్నారట. అది దాన్ని ఏం లేదు వల్ల సకులం కల్తీ మాయమేనంట. మార్కెట్లకు ఏది అగ్గువ దొరికితే అది పట్టుకొని వస్తున్నారంట. దాన్ని గట్టిగా కల్తీ చేసి వాడేస్తున్నారంట. పాసిపోయిన చికెన్, ఖరాబ్ అయిన కూరలు కామన్ అంట కొన్ని హోటళ్ళలో. కానీ మనం అవన్నీ చూడం కదా. కొంచెం కంటికి ఇంపుగా కనిపిస్తే చాలు లట్టుకున్న నోట్లు వేసుకున్నాడే. మరి ఇంత జరుగుతుండోళ్ళకి ఏమైతే మాకైతే పైసలు వచ్చినావా రాలేదా అన్నట్టే ఉంది. సిటీలో ఉన్న చిరుతిండ్ల వ్యాపారం
వ్యాపారం చేసేటోళ్ళం ముచ్చట. అవునోళ్ళు కడుపు ఖాళీగా ఉందని ఏది పడితే అది తింటే తర్వాత మస్తు తిప్పలు పడాల్సి వస్తుంది. అందుకే తినే ముందు ఆలోచన చేయండి. ఎందుకంటే చేతులు గాలినాక ఆకులు పట్టుకుంటే ఏం లాభం చెప్పురి. మరి అసలు ముచ్చట ఏంటంటే హైదరాబాద్ లో గోల్నాక దగ్గర ఉన్న ఆగ్రా స్వీట్ హౌస్ లా ఈ అక్క వాళ్ళు కచోరీలు పానీపూరీలు తిని ఇంటికి పార్సల్ పట్టుకుని పోయిండ్లంట. ఇంటికి పోయినాక చూడకుండా తింటే పొద్దంతా వాంతులు పైకాన కూడా సరిపోయిందంట. ఒకటే కడుపులు నొప్పి వాంతులు విరేచనాలంట. అసలు ముచ్చట ఏమైందని చూస్తే షాప్ లో తెచ్చుకున్న పానీపూరి కచోరీ సాస్లలో బొద్దింకలు ఉన్నాయంట. పిల్లలకు అవన్నీ సమస్యలు తీసుకొస్తే మేము దబా దబా పిల్లలకు పెట్టేసి తిన్నాము. తినంగానే ఒక అర్ధ గంటకు మాకు ఒకటే పైకాన్లు వాంతులు ఏదో పిల్లలు ఇద్దరు తినలేదు కాబట్టి పొద్దున్న వాళ్ళు చూసి వాళ్ళు ఒకటే పొద్దున్న నుంచి పైకాన్లు వాంతులు ఎందుకు ఇట్లా అవుతున్నాయని మేము ఆలోచిస్తున్నాము. ఎందుకు అవుతున్నాయేమో రాత్రి అంతా దవాఖానల పాలు మేము ఎట్లా చేయాలి సార్ మరి ఇది? దయచేసి ఈ బయట ఫుడ్ తినడం మానేయండి ప్లీజ్. చూస్తున్నారు కదా మొత్తం పురుగులే.